అక్కడ మోడీ వస్తే ఒక 4 ఫ్యాక్టరీలు పెట్టుకుంటే మన బిడ్డలు ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ అది ఆలోచించాలి మనం, కులాలు మతాలు కాదు. ఇప్పుడు మనం ఆలోచించాలి, ఒక 10,000 మందికి ఉద్యోగాలు మనం కలిగిలో కల్పించుకోవచ్చు. మనం ఓడిపోయిన తర్వాత ఒక పని కలిగి చేసింది లేదు ఎవరు. అప్పుడు మనమంతా కష్టపడి మేము చేసింది తప్ప ఎవరు మనం చేసింది లేదు. ఈ 10 సంవత్సరాలు మనం గుర్తుపెట్టుకోండి. వీళ్ళంతా కూడా మనము భూమి రెడీ ఉంది, మనం చేయాల్సింది మన ప్రభుత్వం రావాలి. ఇక్కడ అక్కడ మన ప్రభుత్వం వచ్చి గెలిస్తే మనము 10,000 మందికి మన బిడ్డలకు అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కలిగిలో పీరియడ్లో కూడా భూమి ఉంది. అక్కడ ఒక 5-6 ఫ్యాక్టరీలు తేగలిగితే మన నియోజకవర్గంలో ఒక 20,000 మందికి ఉద్యోగాలు మనం కల్పించుకోవచ్చు. కాబట్టి మనమంతా కూడా కలిగిన మండలము ప్రతి ఇంటికి పోయి మనం బాగుపడాలా. మనం ఓడిపోయాక వల్ల 10 సంవత్సరాలు ఎండడానికి పోయినాం. ఈ రోజు ఎకరా కోట్ల రూపాయలు ఉందంటే ఎందుకు చెప్పండి. ఆ రోజు అభివృద్ధి చేశాం కాబట్టి ఉంది. మరుగుంట 10 దగ్గర ఎన్నో కోట్లు, గజనాలు 10 దగ్గర కూడా భూమి. ఇవన్నీ మనం కష్టపడి ఆ రోజు అందరం చేశాం కాబట్టి ఈ రోజు విలువ కలిగింది ఇవన్నీ చేసిన దానికి. కాబట్టి కలిగిలో మనకు 90% ఓట్లు ప్రజలకు చెప్పాలి. మనం చెప్పి మండలంలో ఎటువంటి పరిస్థితులు కూడా కనీ వినే ఎప్పుడు జీవితంలో నాకు నిజానికి మన కలిగిన మనలో మీరంతా చెప్పించాల్సిన అవసరం ఉంది. అది మీ బాధ్యత. మీరు చేయగలిగింది మేమంతా చేశాం. మీరు కష్టపడి గ్రామాల్లో ఓట్లు ఇసుడి మనం జాగ్రత్తగా చేసుకొని కలిగిన మండలం గౌరవాన్ని నిలవాలి. మనమంతా ఎవరు పులివెందులో జగన్మోహన్ రెడ్డో మిథున్ రెడ్డో ఎవరు మన కలిగిన మండలానికి గురి చేయరు. బయట వచ్చి మనం చేసుకోవాల్సిన